నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలో విఠలాపూర్, దేశాయిపల్లి, అయ్యవారిపల్లి గ్రామాలలో గొల్ల కురుమలకు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకు 59 యూనిట్ల గొర్రెలను ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందికి ప్రభుత్వ పథకాలు అందించడానికి ముందుంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో నెంబర్ 1 గా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను లబ్ధి పొందాలని నారాయణపేట శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ బక్కా నర్సప్ప, జడ్పీటీసీ లావణ్య, వైస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు భీమయ్య గౌడ్, స్థానిక సర్పంచ్లు రాఘవేందర్ రెడ్డి, నిర్మలా పరశురాం రెడ్డి, గురునాథ్ గౌడ్, ఎంపీటీసీలు, నాయకులు, ఆశన్న, సింగిల్ విండో డైరెక్టర్ మల్లప్ప, స్థానికులు వెంకటయ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన కడపకెళ్ళి తెచ్చినాయి ముసలి పండ్లు లేవు. లక్ష 30,000 అంటే ఇప్పుడు ఇలా 28 యూనిట్లు మీ ఊరికి ఇచ్చారు అంటే మీ ఊరికి ఇలా 35 లక్షలు ఇచ్చినట్టే కదా సర్కార్కి వెళ్ళి. ఏంటా మీ ఇట్లా మాట్లాడతారు? అట్లా ఎన్ని వందల వేల యూనిట్లు, 2 కోట్ల గొర్రెలు వీటికి పంచింది తెలంగాణ ప్రభుత్వం. 2 కోట్లు 4 ఏళ్ల నుంచి పంచుతున్నారు. అవి ఏం లేదన్నా కోసినవి అన్ని అయిపోయి కాక ఆడివన్నీ కలిసి ఒక 4-5 కోట్ల గొర్రెలు జమైనాయా తెలంగాణలో? ఇక్కడ జాగలేకనే కదా కర్ణాటక పోతారు, ఆడిపోతారు, ఈడిపోతారు, ఆంధ్ర పోతారు, ఖమ్మం పోతారు, అక్కడంతా పోతారు. ఇది జాగలేకనే కదా పోయి అంతగానం గొర్రెలు అయినాయి. మంచి పాపం ఆకలిగానే రాఘవేంద్ర ఇది నాదే అనిల్ పి